మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యూ ఇయర్ అని పిల్లలు రెస్టారెంట్‌కి తీసుకెళ్ళమన్నారండి. అయితే సరే అని బయలుదేరాము. వాళ్ళ ఫాదరు ఆఫీస్‌కి వెళ్ళారండి. బయటున్నారు. లంచ్ టైంకి ఫోన్ చేసి కా రండి రెస్టారెంట్ దగ్గర ఉన్నాను అన్నారు. అయితే మేము ముగ్గురం ఇంకా స్కూటీస్ అవి తీసుకొని బయలుదేరాము. ఇది మా పార్కింగ్ ప్లేస్ అండి. ఇంకా స్కూటీ తీసుకొని మేము వెళ్తున్నాము. రెస్టారెంట్‌కి మా హౌస్‌కి పెద్ద లాంగ్ ఏమి ఉండదండి. 1 కిలోమీటర్ అలా వస్తుంది. ఇవి చిన్న చిన్న స్ట్రీట్స్‌లో వెళ్తున్నాము. మెయిన్ రోడ్‌లో నుంచి కాకుండా మధ్యలో స్ట్రీట్స్ ఉంటాయి. 2 స్ట్రీట్స్. ఆ స్ట్రీట్స్‌లో నుంచి వెళ్తున్నాము. ఇంకా మేము అభిరుచి హోటల్‌కి వచ్చామండి. ఆయన లోపల వెయిట్ చేస్తున్నారు. అదిగోండి వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఇంకా మా కోసమని టేబుల్ బుక్ చేశారండి. ఇంకా మేము రాగానే వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఆర్డర్ అవి ఇచ్చామండి. ఇంకా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఎక్కువ మా పిల్లలు ఫ్రైడ్ రైస్‌ను నెక్స్ట్ పన్నీర్ కర్రీ ఇష్టపడతారు. ఎక్కువ ఎన్నిసార్లు వెళ్ళినా అవే అడుగుతారు. ఇంకా వేరే ఏమి ఇష్టపడరు వాళ్ళు. అందుకని ఫ్రైడ్ రైస్‌ను ఇంకా నెక్స్ట్ పన్నీర్ కర్రీ తీసుకున్నాము. బాగుందండి. టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఎక్కువ మేము అభిరుచి హోటల్‌కే వస్తామండి. బాగుంటుంది టేస్ట్ అది. ఇంకేవో 4 డ్రింక్స్ ఏవో పెట్టుకున్నారు వాళ్ళు. ఈయనేమో తింటా కూడా వర్క్ చేసుకుంటున్నారండి. ఏదో కాన్ఫరెన్స్ కాల్ ఉందంట. అది మాట్లాడుతున్నారు. ఇంకా మాది ఫినిష్ అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చాక పిల్లలేమో మూవీకి వెళ్దాం అన్నారు. నాకేమో టైర్డ్‌గా ఉంది వద్దని చెప్పినా వినలేదు. పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. ఈయనకి నాకు పెద్ద మూవీస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు. పిల్లల కోసమని అడిగితే ఇంకా వెళ్ళాము. ఇంకా టికెట్స్ తీసుకుందామని మల్టీప్లెక్స్‌కి వచ్చామండి. ఇదేనండి మల్టీప్లెక్స్. సరే ముందు అఖండ తీసుకుందామని అనుకున్నాము. అఖండ టికెట్స్ లేవంటండి. అయితే అవతార్ మూవీ టికెట్స్ ఉన్నాయంట. దానికి తీసుకున్నారు. నాకు అవతార్ అలాంటి మూవీస్ అంటే పెద్ద అసలు మూవీసే ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ. తక్కువ అండి ఎప్పుడు వెళ్ళం. అయితే టికెట్స్ ఈవినింగ్ 6:30కి ఇచ్చారండి. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము తిరిగి వస్తున్నాము 6:30కి. ఇంకా వెళ్ళే దారంతా వాడిని తిడతానే ఉన్నాను పిల్లోడిని. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా తీసుకొస్తున్నావని. అంతసేపు నాకు ఆ హాల్లో కూర్చోవడం కూడా ఏం ఇంట్రెస్ట్ ఉండదండి. ఏదో లా ఉంటుంది అసలు. ఇంకా మల్టీప్లెక్స్‌కి వచ్చేసామండి. ఇంకా ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నాం కదండీ! ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఈ వ్యూ ఇలా ఉందండి. లైటింగ్స్ అవి పెట్టారు. న్యూ ఇయర్ కదండీ! బాగుంది. ట్రీస్ లాగా అరేంజ్ చేసి ట్రీసేనండి. ట్రీస్‌కి లైటింగ్స్ పెట్టారు అవి. బాగుంది చూడడానికి. అవతార్ మూవీ చూస్తున్నంతసేపు అసలు ఆ మూవీ నాకు ఏం అర్థం అవ్వలేదు. ఏవి అలాంటివి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదండి. డబ్బింగ్ మూవీస్ కానీ ఎక్కువ అసలు లైక్ చేయను నేను. ఇవి ఏమైనా దేవుడి పిక్చర్స్ అలా ఉంటాయి కదండీ! అలాంటి సినిమాలు లేకపోతే 'బాహుబలి', 'జోధా అక్బర్' ఆ టైప్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఈ 'అవతార్' మూవీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. చాలా బోర్ కొట్టింది. ఎప్పుడైపోద్దా మూవీ అనిపించిందండి. ఇంకా మూవీ కోసమని వెళ్తున్నాం లోపలికి. ఈయనేమో ఇక్కడ ఏదైనా తీసుకోమన్నారు. ఇయర్ రింగ్స్ ఏమైనా తీసుకుంటావా అన్నారు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఇది నాకు గోల్డ్ కానీ ఎక్కువ నేను రోల్డ్ గోల్డ్ ఆ టైపే అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపను. ఊరికే చూస్తున్నాం ఏం తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఏవో ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ మొన్న అయింది కదండి! దానికోసమని ఇక్కడ సెట్టింగ్స్ అవి చేశారు. క్రిస్మస్ సెట్టింగ్ బాగుంది. ఇక్కడ ఏదో బటర్ఫ్లై ఉంటే అందరూ ఫొటోస్ అవి దిగుతుంటే వీడు చిన్నోడు వెళ్ళాడు. అవేదో ఫిష్ ట్యాంక్ అవి ఉన్నాయండి ఇక్కడ. బాగుంది. ఇంకా మేము పైకి వెళ్తున్నామండి. వాడు మా చిన్నోడు వచ్చి మధ్యలో నేను ఆడియో చేస్తుంటే అది ఫిష్ ట్యాంక్ కాదమ్మా ఫిష్ ప్యాడిక్యూర్ అని చెప్తున్నాడు. ఏదో ఒకటి లేరా అని అన్నాను. వెళ్తున్నానే కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదండి నాకు.
ఈ పిల్లలు రామ్మ రామ్మ అంటే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఆయనకు కూడా ఏదో టైర్డ్గా అనిపిస్తుందంట. వీళ్ళు చూడండి, ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని నన్ను వెక్కిరిస్తున్నారు కామెంట్ చేస్తా. ఈ ముగ్గురు కలిసారంటే ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారండి నన్ను ఎప్పుడు. ఇంకా సెకండ్ ఫ్లోర్ అనుకుంటా మూవీ. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నారు. న్యూ ఇయర్ కదండి, కొంచెం రష్గానే ఉంది. ఈ పైనుంచి వ్యూ ఇలా ఉందండి. ఇదో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి లేవు హ్యాంగింగ్స్, ఈ మధ్య పెట్టినట్టున్నారు, బాగుందని వీడియో తీసుకున్నాను. పైనుంచి ఇలా ఉందండి వ్యూ, కిందకి బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా పిల్లలు ఏదో మూవీ చూపించారండి, అల్లు అర్జున్ది పుష్ప మూవీ చూసాము లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఏమో ఇది అవతార్కి తీసుకొచ్చారు. అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే పానీపూరి అడిగాడు, వద్దని చెప్పి ఇంకా తీసుకువెళ్ళిపోతున్నాను. కొంచెం ఏదైనా వీడియో క్లిప్ తీసుకుందామని ఒక 15 మినిట్స్ ముందు వచ్చేసామండి. ఇంకా టైం అయిపోయింది, ఇంకా లోపలికి థియేటర్లోకి వెళ్ళిపోతున్నాం. వచ్చేసామండి. ఇంకా వెళ్ళేటప్పుడే కొంచెం పాప్కార్న్ అలాంటివి డ్రింక్ తీసుకున్నాం. ఇది హనుమా మూవీ ట్రైలర్ అనుకుంటండి, బాగుంది. ఆంజనేయ స్వామి మూవీ అనుకుంటా. ఈ మూవీ మటుకి ఖచ్చితంగా చూడాలండి, నాకు ఇంట్రెస్ట్ ఇలాంటి మూవీస్ అంటే. మా పెద్దోడు చిరంజీవి అనుకుంటా హీరో అని అన్నాడండి. అదే ఆంజనేయ స్వామి లాగా చేసింది చిరంజీవి అంటున్నాడు. వాడికి తెలీదు, ఏదో చెప్తూ ఉంటాడు అలాగా. చూడాలి వచ్చాక, కానీ తెలీదు. వాయిస్ ఏమైనా ఇచ్చారేమో అని అన్నాను నేను. వచ్చాక తెలుస్తుంది. ఇదిగోండి హనుమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ పిక్చర్ హిట్ అవుతుందేమో. 2006 అన్నారు. ఇంకా అవతార్ మూవీ అండి, ఇది చూసినంతసేపు నాకు బోరే, అసలు ఏం అర్థం అవ్వలేదు. ఇంకా మూవీ అయిపోయిందండి, హ్యాపీగా అనిపించింది. బయటకు వస్తాము, ఇంకా అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్.